Dear viewers, good afternoon to all of you. Today I would like to deal with an important concept in verb chapter, that is conjugation of verb. What does it mean? It shows various forms of verbs by inflection or combination with other parts of verbs to mark tense, voice, mood, person, number. ఇది స్టాండర్డ్ డెఫినేషన్. కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ అంటే దీని పరిస్థితి ఇట్ షోస్, ఇది తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్. వెర్బులు ఉన్నాయి కదా, కొన్ని వేల లక్షల వెర్బులు, వాటి రూపాలు తెలియజేస్తుంది, విభిన్నమైన రూపాలు. ఎలా? బై ఇన్ఫ్లెక్షన్. చాలా టెక్నికల్ పదం ఇది. చేంజ్ అనమాట. చేంజ్ ఆఫ్ స్పెల్లింగ్, చేంజ్ ఆఫ్ స్పెల్లింగ్ అట్లా. ఆర్ కాంబినేషన్ విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ వెర్బ్స్. అదర్ పార్ట్స్ ఆఫ్ వెర్బ్స్ అంటే ఏంటి? ఇప్పుడు బీ ఫార్మ్ వెర్బ్ ఉంది, దానికి ఎన్ని ఉన్నాయి? 7 లేక 8 రూపాయలు ఉన్నాయి. యామ్, యూజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీ వల్ల ఇట్లాంటివన్నీ కూడా ఫార్మ్స్. అట్లా హ్యావ్ ఉంది, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. డూ ఉంది, డూ, డస్, డిడ్. ఇట్లా రకరకాల ఫార్మ్స్ని చూస్తూ ఉంటాం అన్నమాట ప్రతి వెర్బ్ కూడా. కొన్ని వెర్బులు ఆ పార్ట్ని తీసుకుంటుంది ఒక వెర్బు, వేరే వెర్బులో ఉన్న ఒక దాన్ని తీసుకొని రకరకాల రూపాలని పర్పస్లకు అది ఉపయోగపడద్దు అనమాట. అంటే ఒక టెన్స్ మార్చడానికి కానీ, వాయిస్ చేయటానికి కానీ, ప్యాసివ్ వాయిస్. అట్లా మూడ్ చూసాం కదా, ఇండికేటివ్ మూడ్, ఇంపెరేటివ్ మూడ్, సబ్జెక్టివ్ మూడ్ చేయటానికి. అట్లా పర్సన్, వెర్బ్ కూడా పర్సన్ ఉంటుందండి. నౌను ప్రొనౌన్ మాదిరే వెర్బ్ కూడా. అప్పుడు నౌను ప్రొనౌన్ ఉంది, ప్రొనౌన్లో రకరకాల పర్సన్స్ ఉన్నాయి కదా. నౌను థర్డ్ పర్సన్, పర్సన్ ఉంటుంది వెర్బ్ కూడా. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. నంబర్ కూడా ఉంటుంది, సింగులరా ఫ్లోరల్లా ఉంటుంది. వెర్బులకు కూడా ఉంటుంది. అది సబ్జెక్ట్ తెలుసుకుంటూ ఉంటే మనకు ఆసక్తిగా ఉంటుంది. అది తెలుసుకోలేదనుకో ఎందోగా ఉంటుంది. ఇదంతా లాంగ్వేజ్, లిటరేచర్ అన్న కాంబినేషన్. ఆలోచిస్తూ ఉంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందులో అనుకుంటే బోర్ కొడుతుంది. పాయింట్ పాయింట్ గమనించాలి. చూడండి ఈ డెఫినేషన్లో ఎంత ఉందో. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సో మెనీ పాయింట్స్ అన్నమాట డెఫినేషన్. ఇది వస్తే ఇంగ్లీష్ వచ్చేసినట్టే. యూ కెన్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్, కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. జాగ్రత్తగా వింటుండండి. ఇవన్నీ వెర్బ్ చాలా ప్రధానం, హార్ట్ అనమాట. రకరకాలు చూస్తున్నాం. అది కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్. మీకు అర్థం కానప్పుడు 2-3 సార్లు వినండి, అది అర్థం అవుతుంది. ఇక్కడ ఏం చేశాను? అసలు డైరెక్ట్గా వస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1, సింపుల్ పాస్ట్ టెన్స్ V2, పాస్ట్ పార్టిసిపుల్ V3. ఈ 3 ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకి. వేల లక్షల వెర్బులు అన్నాను కదా, మనం లక్షలు నేరవపోయినా వేలన్నా నేర్చుకున్నాం. 10th పాస్ అయ్యేటప్పటికి 2000 పదాల పైన తెలిసి ఉండాలి మన కరికులం ప్రకారం. నిజ జీవితంలో తెలుగులో ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాం అంటే దీనికి కారణం మనకి కనీసం 10,000 పదాలకు అర్థాలు వచ్చి ఉంటాయని అర్థం. అట్లా ఇంగ్లీష్లో కూడా 10,000 పదాలు నేర్చుకోండి. రోజు కొద్దిగా 2 అయ్యే వస్తాయి. వొకాబులరీ ప్రాబ్లం రాకూడదు ఎప్పుడు కూడా. గ్రామరే ఉందండి, మాస్టర్ అయిపోతారా?
ఏనంగా ప్రాక్టీస్ చేస్తాం, మాస్టర్ అయిపోతారు. డోంట్ బాదర్ అబౌట్ గ్రామర్. వినండి, ఇది అర్థం చేసుకోండి. నేను వొకాబులరీ మాత్రం దాన్ని కన్ను కనిపెట్టి ఉండాలని నేను చెప్పలేదు అనుకోకండి. ఖచ్చితంగా వొకాబులరీ డెవలప్ చేయండి. స్పెల్ బి అని అవన్నీ చూడండి. అమెరికాలో అక్కడంతా కూడా పోటీలు పెట్టి కోట్ల రూపాయల ప్రైజులు ఇస్తున్నారు అక్కడ. అసలు మన భారతదేశంలో కూడా ఇటువంటిది చేస్తే బాగుంటుందేమో. చిన్న అమౌంట్లో ఇచ్చు కదా. స్పెల్ బి ఏదో ఒకటి అట్టాడి పెట్టి, స్పెల్ ఇండియా అని పెట్టు, ఏదో ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుంది. చూద్దాం. మీనింగ్స్ తెలియాలా, ప్రొనౌన్సియేషన్ తెలియాలా, స్పెల్లింగ్ తెలియాలా, గ్రామాటికల్ ఫంక్షన్ తెలియాలా, యూసేజ్ తెలియాలి. ఓకే, ప్రతి పదానికి ఇక్కడ ఈ 3 రూపాలు బాగా తెలుసుకోండి. ఈ 3 రూపాలు ఎలా వస్తున్నాయో చూడండి. హౌ టు ఫార్మ్ V2 V3. ఇక్కడ V1 ఇచ్చాను. తర్వాత ఏంది, ఆ V1 నుంచి V2 V3 వచ్చేసినాయి. ఎలా వస్తున్నాయి? ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. రెగ్యులర్ వెర్బ్స్, వీక్ వెర్బ్స్ అని ఒకటి ఉన్నాయి. అంటే వీక్ వెర్బ్స్ అంటే వేరే వాటి సపోర్ట్ తీసుకుంటుంది. అది అంటే ఒక సిస్టమేటిక్ గా పోతున్నాయి కాబట్టి రెగ్యులర్ అని కూడా అంటారు. సపోర్ట్ ఏంటి? డై ఉంది. డై V2 కావాలన్నా V3 కావాలన్నా ఏమవుతుంది? డి అనే దాన్ని తీసుకోండి. అట్లా ఏ వెర్బ్ V1 అయితే డి లేక ఈడి లేక టి అనే దాన్ని తీసుకుంటుందో వాటిని వీక్ వెర్బ్స్ అంటారు. సపోర్ట్ అన్నమాట. వేరే దానికి ఇన్ఫ్లెక్ట్ కావటానికి, మారటానికి వాటి సపోర్ట్ తీసుకుంటుంది ఈ అక్షరాలు. డై డి తీసుకోండి. డైడ్ డైడ్. లై లైడ్ లైడ్. టై టైడు టైడు. ఇట్లా ఎన్నో ఉంటాయి అన్నమాట. అట్లా కొన్ని వెర్బులు ఈడి తీసుకున్నాయి. కాల్ కాల్డ్ కాల్డ్. కిల్ కిల్డ్ కిల్డ్. ఇలా ఈడి తీసుకుంటున్నాయి. కొన్ని వెర్బులు చివరిలో టీ తీసుకుంటున్నాయి. బర్న్ వాంట్ వాంట్. ల్యాన్ ల్యాంట్ ల్యాంట్. డ్రీమ్ డ్రెమ్ట్ డ్రెమ్ట్. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. శాంపుల్ తక్కువ. అలా సింపుల్గా మీ కాన్సెప్ట్ అర్థం కావటానికి చెప్తాను అంతే. ఎగ్జాంపుల్ ఈజ్ బెటర్ దాన్ లెసన్ కాబట్టి ఇలా చూడండి. డి కానీ ఈడి కానీ టీ కానీ కలపటం వల్ల V2 V3 అవుతుంది. వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఇక్కడ చిన్న పాయింట్ గమనించండి. ఇక్కడ చెప్పేస్తాను అది కూడా. బర్న్ అన్నాము, బాండ్ టు బాండ్. ఇదేంది? 2 వచ్చినాయి. ఇక్కడ కూడా 2 V3లో. బాండ్ టు బాండ్. ఏది తీసుకోవాలా? కొన్ని రాశా. టీ ఎండింగ్ ఉంటాయి. కొన్ని టీ ఎండింగ్ ఉన్నాయి. టీ ఎండింగ్ అనుకుంటే అది బ్రిటిష్ ఇంగ్లీష్. అది ఈడి ఎండింగ్ ఉందనుకోండి, డ్రీమ్ కదా డ్రీమ్డ్, లెర్న్ కదా ల్యాండ్, బాండ్ కదా బాండ్. అలా రెండో రూపం, ఇంకో రూపం ఆల్టర్నేటివ్ ఫామ్ కూడా ఉంటుంది. ఈడి అనుకుంటే అమెరికన్ ఇంగ్లీష్. మోడర్న్ ఇంగ్లీష్ లో టీ అనే దానికి ఇంపార్టెన్స్ తగ్గించి ఈడి బై డిఫాల్ట్ ఆడేస్తున్నారు. ఒక కొత్త వెర్బ్ పుడితే చాలు, రోజుకి 4 పదాలు పుడతాయి ప్రపంచంలో ఇంగ్లీషు. కొత్త పదం పుడితే చాలు ఒక వెర్బ్, దానికి ఈడి తగిలిచ్చేస్తారు బై డిఫాల్ట్. అంతే, ఆటోమేటిక్ గా. బై డిఫాల్ట్ అంటే ఏంది? ఆటోమేటిక్ అని, కరెక్ట్ గాని కాకపోని. అదే కొంతకాలానికి కరెక్ట్ అయిపోద్ది. 10 ఆడు మాట పాడి వేయించారు ధరణిలోన. 10 మంది ఏమనుకుంటే అదే. ఈడీకి అలవాటు పడ్డారు. ముఖ్యంగా 17, 18 శతాబ్దంలో స్టాండర్డైజేషన్ ఆఫ్ స్పెల్లింగ్ వచ్చింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. అమెరికాలో చాలా మార్పులు వచ్చింది. అమెరికన్ ఇంగ్లీష్ కొంచెం సింపుల్ గా ఉంటుంది. బ్రిటిష్ ఇంగ్లీషు స్టాండర్డ్ ఎక్కువ. బ్రిటిష్ ఇంగ్లీష్ ని కామన్వెల్త్ కంట్రీస్ ఎక్కువగా వాడుతున్నాయి, ఇంగ్లాండ్తో పాటు.
ఇండియా ఇవన్నీ కామన్వెల్త్ కంట్రీస్ కదా, అవి ఈ టీ అనే దాన్ని ఎక్కువ వాడతాయి. ఈడీని అమెరికాలో ఎక్కువ వాడతారు. ఈ రూపాలు అమెరికాలో ఈడీ వస్తే అమెరికాలో వాడతారు ఎక్కువ అని తెలుసుకోండి. ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక పాయింట్ చెప్పాలి మీకు. V3 కావచ్చు, V2 కావచ్చు, ఈ 2 రూపాలు ఏదో ఒకటి వాడుకోవచ్చు. అమెరికాలో అయితే ఈడీ వస్తుంది, ఇంగ్లాండ్ అటువంటి దేశాల్లో అయితే టీ వస్తుంది చివరిలో. దాన్ని ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు. అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో ఆంగ్లో సాక్సన్ అని ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం టీ అనేది ఉండింది. అప్పుడు క్రమేణా మార్పులు చెందింది టీ. అది తగ్గిపోతా ఉంది. ఆ ఈడీ దీన్ని కూడా తగిలిచ్చేశారు. ల్యాండ్ అని ఉంది కదా, ల్యాండ్ అంటే మీకు వాళ్ళు అట్లా బలుగుతారు. ఇప్పుడు నేను ల్యాండ్ గురించి చెప్తున్నా. ల్యాండ్ అనే పదము యాడ్జెక్టివ్ గానే వాడాలా? ఈజ్ ఏ ల్యాండ్ స్కాలర్ అనాలి. ల్యాండ్ స్కాలర్ అనకూడదు. అమెరికాలో అయినా ఇంగ్లాండ్లో అయినా, ఇదిగో బ్రిటిష్ ఇంగ్లీష్ ఆర్ అమెరికన్ ఇంగ్లీష్లో ల్యాండ్ అనేది యాడ్జెక్టివ్ వాడాలి. ల్యాండ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ గా కానీ, అంటే పర్ఫెక్ట్ టెన్స్ లో, పాసివ్ వాయిస్ అట్లా కానీ, సింపుల్ పాస్ట్ లో కానీ వాడాలి. అమెరికాలో ల్యాండ్ అనే పదము పాస్ట్ పార్టిసిపుల్ గా వాడుకుంటున్నాడు, సింపుల్ పాస్ట్ లో కూడా వాడుతున్నాడు. యాడ్జెక్టివ్ విషయం వచ్చేటప్పటికి 2 దేశాల్లో ల్యాండే వాడతారు. ల్యాండ్ అనే పదము మన దేశంలో కానీ, బ్రిటన్ అండ్ కామన్వెల్త్ కంట్రీస్ లో ల్యాండ్ అని వాడతారు. ఈ హ్యాజ్ ల్యాండ్ ఇంగ్లీష్ అనాలి, ఈ హ్యాజ్ ల్యాండ్ అని కాదు. తప్పని కాదు. స్టాండర్డ్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ ల్యాండ్ అని అంటారు. హీ ల్యాండ్ ఇంగ్లీష్ సింపుల్ పాస్ట్. కొంచెం కాన్సన్ట్రేషన్ లేనండి. తర్వాత బాండ్కి వచ్చా. బాండ్ అని ఉంది. మళ్ళీ ఈ సింపుల్ పాస్ట్ లో వాడుకోండి, పాస్ట్ పార్టిసిపుల్ గా కూడా ఇది వాడుకోండి ఎక్కడ అవసరం ఉంటుంది. బాండ్ ఏంది? బాండ్ వాడుకోవచ్చు. ఈ ఒక సాంప్రదాయం ఉంది. ఈ V3 ఉండే, దీన్ని వెర్బల్ యాడ్జెక్టివ్ అంటారు. పార్టిసిపుల్ యాడ్జెక్టివ్స్ కేవలం టెన్స్ లోనే కాకుండా యాడ్జెక్టివ్స్ గా కూడా వాడుకుంటారు. చాలా వరకు వాడతారు. ఇక్కడ బాండ్ అని ఉంది కదా, బాండ్ ఫింగర్ అనొచ్చు, బాండ్ ఫింగర్ అనొచ్చు. కానీ బాండ్ అన్నారే, అది ఎక్కువగా వాడుతున్నారు. చెప్పాను కదా, ఎక్కువ ఏది వాడితే అదే. 10 ఆడు మాట పాడి ఏ చరంలో ధరణిలోన. ఎవరు ఎక్కువ ఏమనుకుంటే అదే బాండ్ ఫింగర్ అంటారు. బాండ్ ఫింగర్ అనొచ్చు కదా అనేవాళ్ళు అంటారు. కానీ బాండ్ ఫింగర్ అనేది ఎక్కువ యూసేజ్. 10 మంది అట్లా పోతే అట్టే పోండి, కొత్త రూట్లో పోవాలండి. అట్లే డ్రమ్ట్ అన్నావు. ఇది వాయిస్ లో కావచ్చు, పర్ఫెక్ట్ టెన్స్ లో డ్రమ్ట్ వాడుకుంటాం. సింపుల్ పాస్ట్ లో కూడా డ్రమ్ట్ వాడతాం. డ్రీము, డ్రమ్ట్. అయితే డ్రీముడు వచ్చేసింది కదా, యాడ్జెక్టివ్ వాడతారు. ఇది డ్రమ్ట్ కూడా వాడుకోవచ్చు. కానీ ఈ 2 కాకుండా కామన్ గా వాడేది ఇట్ ఈజ్ మై డ్రీమ్ జాబ్ అంటున్నాడు. డ్రమ్ట్ జాబ్, డ్రీముడ్ జాబ్ కాదు. డ్రీమ్ జాబ్ అనేది కామన్ గా యూసేజ్ లో ఉంది. దీన్నే వాడుకోండి ఎక్కువ. అది మనసులో ఉంచుకోండి. ఏదేదో చెప్తాను అనుకోకండి. జాగ్రత్తగా ఇది ఏనంటే కొద్ది కన్ఫ్యూజనే తెలుసుకోవాలి. ఎందుకు 2 రూపాయలు వచ్చినాయి అట్లా చూడండి. డ్రంక్, మళ్ళీ డ్రంకను. ఇవన్నీ కూడా టెన్సిల్కి, వాయిస్కి వాడుకుంటున్నారు.
టెన్సులకి వాయిస్లు. డ్రంకెన్ అన్నావు, అదేంటి మళ్ళీ ఇంకో రూపం. ఇట్లా చాలా ఉన్నాయండి, శాంపుల్గా తీసుకున్నా. డ్రంకెన్, హీ టోల్డ్ ఏ స్టోరీ ఎట్ ద డ్రంకెన్ పార్టీ. డ్రంకెన్ అంటే ఇంటాక్సికేటెడ్, అఫెక్టెడ్ బై ఆల్కహాల్ అని డ్రంకెన్ అంటే యాడ్జెక్టివ్ గా వాడతారు. హీ ఈజ్ ఏ డ్రంకెన్ మ్యాన్, ఈజ్ ఏ డ్రంకెన్ పర్సన్ అన్నప్పుడు యాడ్జెక్టివ్ వాడాడు, నౌన్ గురించి వర్ణిస్తుంది అనమాట. ఇది దీన్ని టెన్సెస్ లో వాడకూడదు, ప్యాసివ్ వాయిస్ లో కూడా వాడకూడదు, కేవలం యాడ్జెక్టివ్ దీని రోల్ అంతే, ఇంకేంగా మిగిలిన వాడుకోండి. ఓకే, తర్వాత ఇక్కడికి వస్తున్నా నేను. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ కొంచెం ఇట్లాంటి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ వాటిని స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారు. ద చేంజింగ్ వెవెల్ ఆర్ వెవెల్స్ ఇన్ V1. ఇక్కడ V1 ఉంది కదా, ఇందులో పై వాటి మాదిరి కాకుండా ఇక్కడ తమాషా చూడండి, సి ఉంది కదా, అంటే డై లై కాలు కిల్ అట్టం కాకుండా టీ కూడా పెట్టడం. ఇవి ఉన్నాయి చూసారా, V1 కదా సి, దాని స్పెల్లింగ్ మార్చేస్తాడు ఇంకో V2లో V3లో కూడా. సి సా, ఏం స్పెల్లింగ్? వెబెల్ స్పెల్లింగ్. సి సా సీన్. స్పీక్ స్పోక్ స్పోకెన్. బ్రేక్ బ్రోక్ బ్రోకెన్. టేక్ టుక్ టేకన్. డ్రింక్ డ్రాంక్ డ్రంక్. ఇలా వెబెల్ని అచ్చుని మార్చుకుంటా వెళ్ళిపోతారు. అంటే ఈడీలు టీలు డీలు సపోర్ట్ పని లేదు, అక్కడికక్కడికి ఇంటర్నల్ చేంజ్ అనమాట. అంటే తన కాలమైనా అది నిలబడుతుంది, అందువల్ల అది స్ట్రాంగ్ అనమాట. వాకింగ్ స్టిక్ మాదిరి అది తీసుకోదు అని అంటారు గ్రామేరియన్స్. అక్కడికక్కడికే సెటిల్ చేసుకుంటుంది. వీటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. కానీ ఒక చిన్న మాట, మోడర్న్గా కొత్త వెర్బ్ వస్తే ఇంతకుముందే చెప్పా, దానికి ఈడీ చేర్చడం అనేది సాంప్రదాయము బై డిఫాల్ట్. మనసులో ఉంచుకోండి. ఫైనల్ ఒక్క మాట చెబుతున్నా, తర్వాత కూడా చెప్తుంటా, ఏమనుకోకండి. ఈ వెర్బులు ఫార్మ్స్ బాగా తెలుసుకోండి, దీనివల్ల వొకాబులరీ డెవలప్ అవుద్ది. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ సింటాక్స్ అంటారు, వాటికి కూడా ఈజీ. టెన్స్లు కానీ వాయిస్ కానీ అనేక సందర్భాల్లో ఆల్మోస్ట్ ఫ్యూచర్లో జరగబోయే ప్రతి పెద్ద టాపిక్లకి వీటికి లింక్ ఉంటుంది. ఎక్కడైనా దీనికి సంబంధం ఉంటుంది, చిన్న టాపిక్ కానీ పెద్ద కానీ. జాగ్రత్తగా ఎన్ని బాగా నేరవండి. ఒక్కసారి చెప్పానంటే 100 సార్లు అనుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏ స్టాండర్డ్ బుక్ చూసినా కాంజుగేషన్ ఆఫ్ వెర్బ్ ఉంటుంది. బాగా జాగ్రత్తగా గమనించండి. చూడటానికి చిన్నగానే ఉంటాయి. ఉదాహరణకి హ్యాంగ్ అంటాడు, ఇక్కడ హ్యాంగ్డ్ అంటాడు. ఇక్కడ ఏమంటాడు? హ్యాంగ్ అంటాడు. మళ్ళీ హంగ్ అంటాడు. చూసారా, ఒకే పదం ఎన్ని రకాల రూపాలు. అటువంటి అన్ని కూడా విడిగా నేను డీల్ చేయాల. ఇప్పటికే ఎక్కువైంది వీడియో. తర్వాత స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తా వాటిని. వీటిని బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. ఎలా V1 నుంచి V2 V3 వచ్చింది, ఆ V3లో ఉన్న 2 రూపాయలు ఎలా ఉన్నాయి, 2వ రూపాయలు ఎలా వాడుకుంటారు, ఏ దేశాల్లో ఎట్లా ఉంది, అన్ని మనసులో ఉంచుకో మాట్లాడాను. 1-10 సార్లు చదవండి, బాగా కమాండ్ తెచ్చుకోండి. వెర్బ్ మీకు తిరిగేలేదనమాట ఇంగ్లీష్లో. ఐ అష్యూర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.